ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువుడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము, విస్మయందుకమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక రాజు ఆ దేశాన్ని తన ముందుండి తన రాజ్యాన్ని అంతటిని నడిపిస్తాడు. గొర్రెల కాపరి తన ముందు నడుస్తూ తన మందను నడిపిస్తాడు. యజమాని ఆ కుటుంబాన్ని ముందుండి తన కుటుంబమును నడిపిస్తాడు. ఒకసారి ఒక బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. వారిని రక్షించటానికి కొంతమంది వారి దగ్గరికి వెళ్ళారు. వచ్చిన వారితో వారు అన్నారు, లైట్లు వేయండి అయ్యా, మనం ముందుకు వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు, ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉందని. అప్పటికే ఆ గనిలో ఉన్న వారు తమను రక్షించిన వారిని రావడానికి వచ్చిన వారితో అనడం జరిగింది. కానీ ఆ లోపల ఉన్న వారికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు వారి దగ్గరికి రావటానికి లైట్లతోనే వచ్చారు, కానీ ప్రమాదంలో వారి కళ్ళును పోగొట్టుకున్నారు. ఆ సంగతి వారికి తెలియక వారు ముందుకు వెళ్ళడానికి వారు తమకి లైట్లు లేవనే భావన కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో ప్రజలు తమ ముందర దేవుణ్ణి పెట్టుకొనక తమ ఇష్టాన్ని, లోకాన్ని తమ ముందు పెట్టుకుని జీవితంలో నష్టపోతూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో ప్రయాణం చేసేవారు తమ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి గూగుల్ని ముందు పెట్టుకుని తమ గమ్యస్థానాన్ని చేరుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలని దేవుడు వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారికి ముందుగా వారితో ఉండి వారిని నడిపించడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేని బట్టి వారిని నడిపించాడు. అయితే మోషే అంటాడు, నువ్వు నాకు ముందుగా ఉంటేనే నేను నడుస్తాను, వారిని నడిపిస్తాను, లేకపోతే నేను వెళ్ళను అని అనడం మనం లేఖనంలో చూస్తాం. ప్రియులారా, నేను నడవటానికి దేవుడు తన పిల్లలమైన మనల్ని నడపటానికి తన సేవకుల్ని, తల్లిదండ్రుల్ని, భర్తను ఏర్పాటు చేశాడు. దేవుని వాక్యం నీ పాదాలకు దీపం, నీ త్రోవకు వెలుగు. అది నీవు నడవవలసిన త్రోవను నీకు తెలియజేస్తుంది. ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్దుండును, దేవుడే వాక్యం. కాబట్టి ఆ వాక్యాన్ని నీవు నీ కన్నులకి ఇంపుగా గనక పెట్టుకోగలిగితే, నీకు ఇష్టము కలిగి ఉంటే నీవు దాని ప్రకారం నీ జీవితాన్ని నడిపించుకోగలుగుతావు. కాబట్టి ఈ ఉదయకాలం నీ ముందర నీ దేవుడు నువ్వు పెట్టుకుని నడవగలిగితే నీ జీవితం క్షేమంగాను, భద్రతగాను మరియు ఆశీర్వాదకరంగాను దేవుడు సిద్ధపరిచిన దీవెనలకు నీవు పాత్రులవుతావని, దేవుడు నీ ముందు నుండి నడవటానికి ఇష్టపడుతుండగా నీవు ఈ లోకాన్ని, ఈ లోకంలో వాటిని, నీ ఇష్టాన్ని నీ ముందులో పెట్టుకోక దేవుని పిల్లలు దేవుని కోరుకుని తమ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడినట్లుగా వాక్యం వింటున్న నీవు కూడా అట్టి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. అట్టి బాధ్యత దేవుడు మన అందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
నీవు మా జీవితాన్ని ముందుండి నడిపించడానికి నువ్వు ఇష్టపడుతుండగా మేము కూడా మా జీవితాల్లో మిమ్మును ముందు పెట్టుకుని మా జీవితాల్ని మేము కొనసాగింపజేసుకుని మాకును అనేకులకి మీ నామానికి మహిమ కలుగునట్లుగా, నాకు మేలు అనేకులకి మేలు కలిగినట్లుగా మేము ముందు పెట్టుకోవడానికి సహాయం చేయండి. అటువంటి మనస్సును మా జీవిత కాలం అంతటా మీరు అనుగ్రహించండి. వాక్యం వింటున్న మీ పిల్లలందరి జీవితాల్లో మీరే కార్యమును జరిగించమని, వారిని వారికి కలిగిన సమస్తం అంతటిని మీరు దీవించి, చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని, వారు చేసుకుంటున్న జీవనాధిపతులు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులు అంతటిని మీరు దీవించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.